వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వార్తలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఒకటే, వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు ప్రధానంగా కూడా మార్నింగ్ న్యూస్కు సంబంధించి ప్రధానంగా కూడా ఏ అంశాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన అంశాలను ఒక్కొక్కటిగా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. రైట్, మొత్తానికి ఒకసారి జరిగిన వాస్తవాలు ఏంటో కూడా ఒకసారి చూడాలి. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ మూకల దాడి. వినాయక నిమజ్జన ముసుగులో అర్ధరాత్రి అరాచకం. ఎమ్మెల్యే ఇంటి గేటును తోసుకొని వచ్చే మరీ వీరంగం. ఇంటిపైకి రాళ్లు ఇటుకలతో మూకుమ్మడి దాడి. అడ్డుకున్న యువకుడిపై దౌర్జన్యం, తీవ్ర గాయాలు. కళ్ళెదుటే దాడి జరిగిన వేగంగా స్పందించని పోలీసులు. ఏపీని చూసి పోలీసులు మేల్కోవాలి. ప్రభుత్వం మారాక అక్కడ పోలీస్ అధికారుల గతి ఏమైందో చూస్తున్నారు కదా. చట్టాన్ని అతిక్రమిస్తే అంతే. పోలీసులను తీవ్రంగా హెచ్చరించిన హరీష్ రావు. కాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలి హరీష్ రావు. దాడులతో మా మనోస్థైర్యాన్ని దెబ్బ తీయలేరు కేటీఆర్. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలో కాంగ్రెస్ మూకల రాళ్ల దాడిలో ధ్వంసమైన ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఎర్రోల్ల శ్రీనివాస్ తదితరులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక నార్మల్ పర్సన్ కాదండి. ఇక్కడ ఏంది అంటే ఎమ్మెల్యే, ప్రస్తుతం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అక్కడి నియోజకవర్గ ప్రజల చేత ఎన్నుకోబడిన నేత, లీడర్. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, పోలీస్ వ్యవస్థకు సంబంధించి మీరు ఎక్కడైనా చూడండి, ఎటువైపైనా చూడండి, జరుగుతున్న పరిణామాలను కనీసం కూడా పట్టించుకోకపోగా దాని మీద కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది పోలీస్ ఆఫీసర్లపై వేటు, బదిలీ, సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పడితే వీళ్ళ పరిస్థితి ఏంది? షిప్ప చేతికి ఏదా వచ్చే ప్రభుత్వం? ఖచ్చితంగా ఇస్తారు కదా. పోలీసులకు సంబంధించి ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి చేస్తే ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఈ తెలంగాణ, మరి సామాన్యుడికి ఏం రక్షణ కల్పిస్తుంది ఈ పోలీసు వ్యవస్థ? ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ ఎమ్మెల్యే ఇంటికే రక్షణ లేదు, ఎమ్మెల్యేకే రక్షణ లేదు. అలాంటప్పుడు సామాన్యుడికి ఏం రక్షణ వస్తుంది? ఇక్కడ వినాయక నిమజ్జనానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అల్లరి మూకలకు సంబంధించి ఇంటి మీద రాళ్ళు ఇటుకలతోని ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటే పోలీసులకు కాల్ చేస్తే కనీసం గంటల తరబడా. ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరుగుతుందంటే కనీసం త్వరగా స్పందించాలన్న ఇంకిత జ్ఞానం లేకపోతే ఎట్లా? అంటే ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అదుపులో ఉన్నాయి, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలను చూస్తే మనం ఏ విధంగా అంచనా వేయచ్చో దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఈ తెలంగాణలో శాంతి భద్రతలు అదుపులో లేవు. ఈ తెలంగాణలో ఎమ్మెల్యేకి రక్షణ లేకపోతే సామాన్యుడికి రక్షణ ఎక్కడ ఉంటుంది? ఇట్లా వ్యవహరిస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మూకల దాడి అంటే ప్రభుత్వం మాది వచ్చింది, మేము ఏం చేసిన నడుస్తుంది చెల్తా అన్నట్ట. అంటే అక్కడ కాంగ్రెస్కు సంబంధించిన ఇన్ఛార్జి లేకపోతే ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు కానీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించండ్రా, మీరు ఏదైనా చేయండి, మీరు రౌడీయిజం చేయండి, ఆ ఉగ్రవాదుల లెక్కలే మారండి, లేకపోతే మీరు సోయి తప్పి స్పృహ తప్పి గంజాయి మత్తులో ఉన్నవాడు ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించమని ఏమైనా హెచ్చరికలు జారీ చేసిందా మీ ముఖ్యమంత్రి, మీ జిల్లా మంత్రి, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు? గీ పరిపాలనలా గిదాయిడ జరిగేది. ఏం జరుగుతుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? అరే ఎంత దారుణం అండి ఇది. ఒక్కసారి చూడురి, ఇటుక పిల్లలేంది, అదేంది మొత్తం గేట్లు బద్దలు కొట్టుడేంది, దేనికే సంకేతం ఇవన్నీ? తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఇక్కడ జరిగే ఈ విషయానికి సంబంధించి వాస్తవాలను తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చి ఇటుక రాళ్లతోని ఆడ ఇష్టానుసారంగా వ్యవహరించి ఏంది గేట్లను బద్దలు కొడతాం ఏంది? దేనికి సంకేతం ఇది? ఏ అల్లర్లకు ఏమైనా తెరదీద్దాం అనుకుంటారా? తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నామంటున్నా. అసలు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ఎవరు? యనుమల రేవంత్ రెడ్డి. యనుమల రేవంత్ రెడ్డి దగ్గర ఏమేమి ఉన్నాయి? విద్యాశాఖ ఆయన దగ్గరనే, మున్సిపల్ ఉన్నది ఇంకా షాన్ ఉన్నాయి, లొట్టపేసి అన్ని. దేనికైనా ఆయన పార్ట్ టైం ఫుల్ టైం మినిస్టర్ను, నేనేమో కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్కు పోతలేని ఇక్కడనే కూకుంటున్నా అంటే ఏం చేస్తాను నువ్వు ఈడ కూకొని? కొడుగుడు మీద ఈకలు వీకుడు తప్ప. ఒక ముఖ్యమంత్రి అండి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లుండాలి, ఎంత హూందాతనంతో ఉండాలి,
ఇలాంటి చర్యల పట్ల ఎంత కఠినంగా వ్యవహరించాలి? అరే ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే రేపు సామాన్యుడు పరిస్థితి ఏంది అని ప్రశ్న రాదా, తలెత్తదా ఈ సమాజంలో? అరే ఈయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు, కాంగ్రెస్కు సంబంధించిన అల్లరి మూకలకు సంబంధించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాయి, కనీసం దీని మీద పట్టించుకునే దాఖలాలు లేవు. ఏంటిది మూర్ఖత్వ పరిపాలన? ఎమ్మెల్యే కదా, ఎమ్మెల్యే ఇంటి మీద నేను దాడి చేస్తే సామాన్యుడికి తెలంగాణలో ఈ హోమ్ మినిస్టర్ ఏం రక్షణ ఇస్తాడండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా కూడా మీరందరూ కూడా చూడుర్రి, ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలన్నీ కూడా చాలా నిశ్చింతగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూస్తున్నారు, వేచి చూసే ధోరణిలో ఉన్నారు. అవకాశం వచ్చిందంటే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఈసారి ఆయుధంగా మారుతుంది. ఇక భవిష్యత్తులో తెలంగాణ మొత్తంలో భవిష్యత్తులో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తారు. ఇది మాత్రం రాసి పెట్టుకోరు మీరు. కాంగ్రెస్ ఉనికి లేకుండా చేస్తారు భవిష్యత్తులో. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది లేకుండా చేస్తారు భవిష్యత్తులో, ఖచ్చితంగా జరుగుతుంది. మీరు అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఈరోజు సామాన్యుడికే రక్షణ లేకపోతుంది, ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతుంది. మరి తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఉండేందుకు, హోమ్ మినిస్టర్ ఉండేందుకు ఆయన రాజీనామా చేస్తే మంచిది కదా మనకు. దరిద్రం అంతా పోతుంది కదా, తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన క్షణంతా పోతుంది కదా. ఎంత ఘోరమండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. గింత జరుగుతూ ఉంటే కూడా స్పందించకపోతే ఇక ఏం దౌర్జన్యం చెప్పండి, మీరే చెప్పండి. అరే ఎమ్మెల్యే ఇంటి గేటు తోసుకొని వచ్చి ఇటుకలతోని రాళ్లతోని దాడులు చేయడం ఏంటండి? ఆడ ఒక యువకుడి మీద దౌర్జన్యం చేస్తే తీవ్ర గాయాలైనాయి పాపం ఆయనకు. అరే సంపుకోమని ఏమన్నా సంకేతం ఇస్తాడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి? ఏందే అని దౌర్జన్యం? నువ్వేంటిది సీఎం, ఎన్ని సంవత్సరాలు ఉంటావు? ఆల్రెడీ 365 రోజులు దగ్గరికి రానే వస్తుంది. ఇంకో 3 సంవత్సరాలు ఉంటా, అల్ల 1 సంవత్సరం ఎన్నికల కోడి కిందన పోతా. ఇక నువ్వు ఎలుగబెట్టేది ఏంది? తర్వాత భవిష్యత్తులో మేము చూసుకోవా? భవిష్యత్తు మొత్తం ఎవరిది? ఇంకేమన్నా నీ వయసు పెరుగుతుంది అనుకుంటున్నావా? లేకపోతే వయసు తరుగుతుందని ఇంకా నవయువకుని అవుతాను అనుకుంటున్నావా? మాకు తెలియదా? నీకే 16 సంవత్సరాల నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని ఒక్కొక్కరిని తొక్కుకుంటే మాలాంటోళ్ళు సమాజానికి సేవ చేయాలి, సమాజాన్ని రక్షించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డల్ని, తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం కూడా కాపాడుకోవాలనుకున్న మాకెంత పెయిన్ ఉంటుంది? ఈయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంది ఎమ్మెల్యేల మీద దాడి చేయమని పంపిస్తున్నా మీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి? ఎమ్మెల్యే ఇల్లులు కూలగొట్టమని చెప్తున్నా ఏంది? విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు ఉండద్దు అంటున్నాడా ఏంది? విపక్ష పార్టీకి సంబంధించి ఎవరు బీఆర్ఎస్ పార్టీలో ఏ ఎమ్మెల్యే ఇల్లు ఉండద్దు, వాళ్ళ ఫామ్ హౌస్లు ఉండద్దు, వాళ్ళ కాలేజీలు ఉండద్దు, వాళ్ళ స్కూళ్ళు ఉండద్దు, వాళ్ళ వ్యాపారాలు ఉండద్దు, వాళ్ళ జీవితానికే మనగడ ఉండద్దని ఏమైనా చెప్తుండా ఏంది? మీ ముఖ్యమంత్రి ఏమైనా సంకేతాలు ఇస్తుండా ఏంది? గిదా తెలంగాణ? అరే 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో వచ్చిన తెలంగాణలను కుక్కలు చింపిన ఇస్తారాక్ లెక్క చేస్తారేంది బై? దీని మీద కనీసం ఒక మంత్రి మాట్లాడిందా? తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ఎవరు? తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి ఎవరు? యనమల రేవంత్ రెడ్డి కాదా? ఆయన మాట్లాడాల్సిన బాధ్యత లేదా? ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి జరిగితే కనీసం ఆయన మాట్లాడాలన్న స్పృహ లేదా? ముఖ్యమంత్రి కాదా? బాధ్యతలు లేవా? హోంమంత్రి కాదా? ఆయన చేతిలో చట్టం లేదా? ఎమ్మెల్యే ఇంటి మీద దాడి జరిగింది కదా, సామాన్యుడి ఇంటి మీద జరిగిందంటే ఓకే వదిలేస్తాం. మాలాంటి సామాన్యులకు ఎట్లా ఈ తెలంగాణలో రక్షణ లేదు? ఎమ్మెల్యే ఇంటి మీద జరిగింది కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కదా, ఎమ్మెల్యే ఇంటి ముంగట దాడి జరిగితే, ఇంటి మీదనే దాడి జరిగితే కనీసం ఇప్పటి వరకు స్పందించిన దాఖలాలు ఏవి? నేను పార్ట్ టైం మినిస్టర్ని కాదు, ఫుల్ టైం. ఏడా ఫుల్ టైం నువ్వు? నాకు అర్థం కాదు అసలు నువ్వు ఫుల్ టైం అని ఎవరు చెప్పారు? నీకు అసలు బాధ్యత రాహిత్యం ఎంత నిర్లక్ష్యం ఉంది అంటే, శాఖల మీద నువ్వు ఒక మంత్రిగా ఎంత దరిద్రంగా నిర్లక్ష్యంగా వహిస్తున్నావంటే, కనీసం దానికి ఫైళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని కమిషనరేట్లతో సమీక్షా సమావేశాలు చేశావు? ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని యూనివర్సిటీలతో ఎన్ని భేటీలు చేసినావు? ఈ స్కూళ్ళకు సంబంధించి ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టినావు? పిల్లలకు సంబంధించి ఎలాంటి అన్నం తింటున్నారంటే ఏం పెట్టినావు? నువ్వు మళ్ళా నేను ఫుల్ టైం కాదు, పూర్తి పార్ట్ టైం కాదు, ఫుల్ టైం మినిస్టర్ అని చెప్తున్నా. డొంక తిరుగుడం వచ్చట్లు. ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో? ఏం జరుగుతున్నదో ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. హరీష్ రావు ఉన్నాడు కదా, ఎంతసేపు అండి ఈ ప్రభుత్వాన్ని కూలగొచ్చి కాలబెట్టడానికి ఎంతసేపు అనుకుంటాను? ఏమన్నా నువ్వు ఏంది ఫుల్ మెజార్టీ 119 అసెంబ్లీ స్థానాలకు 119 వచ్చినాయి అనుకుంటానవా? నువ్వు రేపు పొద్దుగాల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత కుక్కలు కూడా దేకాయి. నేను చెప్తాను కదా, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కాక గప్పుడేమన్నా అత్తయ్య కావచ్చు కొన్ని కుక్కలు, కానీ నిజంగా నీ మీద ప్రేమ ఉండి నువ్వు మంచి చేసినావని ఎవరు రాడు.
నీ హైడ్రాతోని జీవితాలు ఆల్రెడీ ఆగం చేసినావు, ఇప్పుడు వాళ్ళ జీవితాలు ఎట్లున్నాయో చూపెడతావు. ఏడా ఇక చూడు ఒకసారి ఇది చూడురి. ఈ సర్కార్కో దండం, మమ్మల్ని కాపాడు కేసీఆర్, మా బతుకును నాశనం చేస్తున్నారు కేసీఆర్ సార్, ఈ అన్యాయాన్ని చూడు, మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ తల్లి కొడుకు వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాలలో అందరినీ కదిలించింది. కాప్రా మున్సిపాలిటీలో సోమవారం అధికారులు పలు నిర్మాణాలను దుకాణాలను కూల్చివేస్తారు. తమ చెప్పుల దుకాణాలను కూల్చవద్దంటూ ఓ తల్లి కొడుకు అధికారుల కాళ్ళ వేళ్ళ పడుతున్న పరిస్థితి కనబడతాను. నేను ఏమని పెట్టిన టైటిల్ ఇక్కడ ఏమని పెట్టిన తెలంగాణ ప్రాంత విద్యలారా అంటే రంగంలోకి కేసీఆర్ అని నేను ఉత్తానే పెట్టలే. ఇగో ఇక్కడ ఉన్నది కదా ఏమని పెట్టిన, ఇక్కడ రేవంత్ రెడ్డికి చెక్, రంగంలోకి కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు వస్తే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గనక రంగంలోకి దిగుతే ఇక ఎట్లుంటుంది తెలుసా, ఒక్కొక్కటి బద్దలు భాష్యంగాలు అయితే. నేను చెప్తున్నా కదా కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాన్ని రాజకీయం చేయడాయనే, ప్రజల శ్రేయస్సు కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం, ఇక్కడి ప్రాంత అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడు. ఆయన గనక రంగంలోకి దిగుతే ఒక్కొక్కడికి చెమటలు గారుతాయి, డైపర్లు దడుస్తాయి. ఆయన ఇప్పటి వరకు ఇంత నిశ్చింతగా వేచి చూస్తున్నాడు అంటే దానికి కారణం తెలంగాణ ప్రాంత బిడ్డలు తప్పు చేసిళ్ళు వాళ్ళే రియలైజ్ కావాలి. ఇక్కడ నేను అభివృద్ధి చేసిన ఎవరో కుక్కలు నక్కలు బొక్కల మాటలిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మన తెలంగాణను మనమే చేతులారా కూడా సర్వనాశనం చేసుకుంటున్నామని తెలవడం కోసం కేసీఆర్ అనే వ్యక్తి ఇంకా మౌనంగా ఉన్నాడు. కేసీఆర్ మౌనంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం పూర్తి స్థాయిలో కూడా కొత్త ప్రభుత్వాన్ని మార్పు అని తెస్తే ఈ మార్పుతో వచ్చిన ప్రభుత్వం ఎన్ని నీలాప నిందలు వేసి, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి, ఎన్ని రకాలుగా కుట్రకోణాలు చేసి ఎంత భయంకరమైన వేదనను చూపెడుతుందో చూడడానికి తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. మన ఇంటోడెవడు, ఇంటి బయటోడెవడు, సుట్టపోడెవడు, బయటోడెవడు, లంగెవడు, దొంగెవడు, నీతి పరుడెవడు, నిజాయితీ పరుడెవడు అన్నీ కూడా తెలిసి రావాలి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు. నేను ఉత్తానే చెప్పలే, ఏమని చెప్పినా బాపు నువ్వే మళ్ళీ రావాలి అని చెప్పిన. చాలామంది నన్ను విమర్శించిళ్ళు, హేళన చేసిళ్ళు, అవహేళన చేసిరు. నేను చెప్తున్నా కదా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్తున్నా లైవ్లో. చాలామంది అన్నారు. కానీ ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని దాదాపు చాలామంది కూడా ముక్త కంఠంతో కూడా కేసీఆర్ వస్తేనే బాగుంటుంది అని చెప్పిళ్ళు. నేను చెప్పలే ఈ మాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా బాధితులు చెప్తాను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు చెప్తాను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రశ్నించే గొంతుకలు కూడా చెప్తున్నాయి. ఒక్కలే చెప్పట్లేరు. ఈరోజు కేసీఆర్ మళ్ళీ రావాలి అని నేను చెప్పిన నినాదాన్ని ఈరోజు బాపు అనే పదం నేను మొదలుపెట్టిన తర్వాత ఈ తెలంగాణలో ప్రతి నోట కూడా నానుడిగా మారిపోయిన పరిస్థితి కను. కేసీఆర్ బాపు అనే ట్యాగ్ లైన్ నేను ఎప్పుడైతే చెప్పినో, కేసీఆర్ బాపు నువ్వు మళ్ళీ రావాలి అని నేను ఎప్పుడైతే ఆ పదాన్ని అందుకున్నానో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానికి ఒక వైబ్రేషన్ వచ్చింది. ఊరికే చెప్పలే. ఇగో ఇలాంటి పరిస్థితులు ఇలాంటివన్నీ జరగబోతున్నాయి. తెలంగాణలో లంగలు దొంగలు ఒక్కటైరు, తెలంగాణను కుట్రలు చేయబోతున్నారు అనేది నేను దొరకవచ్చిన కదా, చాలా క్లియర్గా చెప్తున్నా. నేను దొరకవచ్చిన కదా. ఈరోజు ఈ తెలంగాణను ఆగం చేయడానికి లంగలు దొంగలు ఒకటైర్రు, మన తెలంగాణ ఆగమైపోతున్నదని ముందే గ్రహించి ఓ సన్నాసులు అంటే ఓ మేధావి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఒక రహస్య సమావేశం జరిపారు. దాదాపుగా 173 పైచిలకు మంది కూడా ఒక రహస్య సమావేశంలో మొత్తం తెలంగాణను కొల్లేరు చేయడానికి, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా, ఈ తెలంగాణలో మేధావి వర్గం అనే వ్యక్తుల యొక్క అకౌంట్ల మీద, వాళ్ళ మీద ఈడీ రైళ్లు కానీ సిబిఐ రైళ్లు కనుక జరిగితే మీరు నమ్మే నీతి నిజాయితీ పరులు వీళ్ళు అని నమ్ముతారు కదా. ఏంది కొంతమందికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేధావి అని వాళ్ళ ఇండ్ల మీద రైళ్లు చేస్తే కోట్ల రూపాయలు, కళ్ళు చెదిరే రూపాయలు ఏర్పడతాయి. నేను చెప్తున్నా స్టిల్ ఒక వ్యక్తి అన్నట్టు దాదాపుగా చాలామంది, ఒక 100కు సుమారుగా 100కు పైగా మందితోని నేను చెప్తున్నా ఈ తెలంగాణలో మేధావి అనే ట్యాగ్ లైన్ ఎవరెవరైతే వేసుకొని ఆ బోర్డు అయితే ఎవరెవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరి ఇండ్ల మీద సిబిఐ ఈడీ రైళ్లు కనుక చేస్తే కళ్ళు చెదిరే కోట్ల రూపాయలు వస్తాయి. మీరు అప్పుడు అరే మేము ఎన్ని రోజులు ఇంత నీతిపరుడు నిజాయితీ పరుడు అనుకున్న వీడే పెద్ద లంగనా లుచ్చాగాడు అంటారు. ఎస్ వాస్తవం నేను చెప్తున్నా కదా, కోట్ల రూపాయలు వస్తాయండి. ఒక్క రూపాయి కూడా కాదు నేను చెప్పేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేధావి అనేటోని మీద రైడ్ కనుక జరిగితే ఇప్పుడు ప్రస్తుతం ఈడీ రైడ్, సిబిఐ ఇతరత్ర జరిగితే కోట్ల రూపాయలు వస్తాయి. ఈ భారతదేశం నుండి ఇతర దేశాలకు ఎంత సొమ్ము పోతున్నది, వాళ్ళ అకౌంట్లలో ఎంతున్నది అనేది బట్టబయలవుతుంది. నేను చెప్తున్నా కదా ఇది వాస్తవం. వాళ్ళందరూ ఏం చేసిల్లంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఓడియడానికి ఒక్కొక్కలకు ఒక్కొక్క ప్యాకేజ్ ఉన్నది. పలానా ఏ అనే పర్సన్కి
నెలకు 5 కోట్లు పంపాలి, పలానా బి అనేటోనికి 30 లక్షలు పంపాలి, పలానా సి అనేటోనికి 10 లక్షలు పంపించాలి, పలానా ఏబిసిడి వాళ్ళకు వర్గానికి సంబంధించి అదొకటి ఉన్నది, వాళ్ళకు నెలకు ఎంత లేదన్న 2-3 కోట్లు పంపించాలి. ఏంది అంటే చందాల రూపంలో నడిచింది ఇక్కడి రాజకీయం. ఇక్కడ ఒక రకమైన సిండికేట్ వాతావరణం ఏర్పడింది. దాన్ని గ్రహించక తెలంగాణ ప్రాంత యువకులంతా కూడా ఇళ్లకెళ్ళి అమ్మ బాంచన్ కాళ్ళు మొక్తా, ఈ ఓటు కాంగ్రెస్కే వేయాలంటే ఏ ఓటు అయితే వేసిల్లో, ఏ తల్లి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారో ఈరోజు అదే తల్లి ఆ కాళ్ళ కింద ఉన్న చెప్పును తీసుకొని పళ్ళగొట్టే రోజు వచ్చింది. ఆ క్షణాలు వచ్చినాయి. ఎస్, వాస్తవం. ఇప్పటి వరకు బయటికి వెళ్తే చాలామంది నిలదీస్తున్నారు, అడుగుతున్నారు, ప్రశ్నించే గొంతు కలగను ముచ్చెంటలు పట్టిస్తున్నారు. అరే మీరు కేసీఆర్ లంగా అన్నారు, దొంగ అన్నారు, రకరకాలుగా చెప్పారు కదా, ఇవాళ కేసీఆరే బెటర్ అని మరి తెలంగాణ సమాజం ఎట్లా చెప్తున్నది అంటే మీరు ఆ రోజు ఫేక్ ప్రచారం చేసిలా, ఏం చేసిల్లు అని బాజాప్తగా గల్లబట్టుకొని అడుగుతున్నది. ఇప్పటి వరకు వాళ్ళ వీళ్ళ ఏది ఆ ట్యూబు ఈ ట్యూబు అన్నదంతా నిన్న మీటింగ్ పెట్టిండు. మీటింగ్ పెట్టి ఎవరిని పంపించినావు నువ్వు? 50 మంది కలిసినావు, సీనియర్ పాత్రికేయులు అన్నారు. మేమంతా ఎవరం అంటే నీకు అక్రిడేషన్ కార్డు ఉన్నోడు, నీ పార్టీకి భజన చేసేటోడు, నీ సంకనాకేటోడు, నీది మసాజ్ చేసేటోడు అయితే నీకు సంబంధించిన నీ యూట్యూబ్ ఛానళ్ళకు పిలుస్తావు, అంతే కదా. కాంగ్రెస్ ప్రభుత్వం నీతి ఎంత దరిద్రమైందంటే ఈ కాంగ్రెస్ లుచ్చా ప్రభుత్వం. ఈ లుచ్చా ప్రభుత్వం వీళ్ళంటే ప్రశ్నించే యూట్యూబ్లకు సంబంధించి నిన్న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి మీకు ఏంది దాని ట్యాగ్ లైన్ ఏందో చెప్తా ఇన్నోరి. ఆడ ఏం జరిగింది అనేది ఒక్కసారి చెప్తా వినండి. తెలంగాణ ప్రాంతం యూట్యూబ్కి బ్రాండ్ కాస్ట్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి, యూట్యూబ్కి బ్రాండ్ కాస్టింగ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి, ఇక లోతైన చర్చ అవసరం, రౌండ్ టేబుల్లో వక్తలట. ఎవడు వీడు? యూట్యూబ్ న్యూస్ ఛానళ్ల గుర్తింపు, అక్రిడేషన్ల జారీ తదితరులకు నియమ నిబంధనలు, అనుసరించాల్సిన విధి విధానాలపై తెలంగాణ మీడియా అకాడమీ సోమవారం హోటల్లో టూరిజం ప్లాజాలో చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు సంపాదకులు, సీనియర్ జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఎవరెవరిని పిలిచినో ఎవరెవరిని పిలవలే. అరే భయ్, మీరు అందరూ చెద్దర్లకు అప్పుకొని నడి ఇంట్లా పంచే హోటళ్ళల్లో కులుకుతే ఎక్కడ పడితే అక్కడ దొబ్బి తాగి ఇంటే మీమురాబాయ్ పోరాటం చేసింది. మీ కాంగ్రెస్ వాడు ఎవడు జెండా పట్టలే. బాగా జాప్తుగా అడుగుతున్నా. వీళ్ళు ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి పోయినోళ్ళు ఇక అంటే ఇప్పుడు వాళ్ళకి అక్రిడేషన్ ఇస్తే వాళ్ళు జర్నలిస్టులు అంటే మేమందరం కదా, మాకు అక్రిడేషన్ కాదు, నువ్వు పుట్ట ముందుకే ఉన్నది రా సన్నాసి, మలిసి పెట్టుకోదాన్ని, నువ్వు ఇచ్చే ఏంది నీ సంకనాకడానికా? తెలంగాణ ప్రాంతానికి ఎవరు నిజాలు చెప్పాలి అంటే వీళ్ళు చూడు వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎంత నీచులు అంటే వీళ్ళు యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి వాళ్ళకు సెలెక్టెడ్ పర్సన్స్నే పిలిచిండు. ఆ లిస్ట్ కూడా నా దగ్గరనే ఉన్నది. సెలెక్టెడ్ పర్సన్ వాళ్ళకి ఎవరెవరైతే భజన చేస్తాడో వాళ్ళనే పిలిచిండు. నేను చెప్తున్నా కదా, జర్నలిజం అంటే ఇక్కడ అందరికీ లేదండి. కాంగ్రెస్ మీడియా, తెలంగాణ మీడియా 2 వర్గాలుగా మారిపోయినాయి అంతే. మళ్ళీ మీరు బీఆర్ఎస్ మీడియా, బీజేపీ మీడియా ఇవి లేవుగా. కాంగ్రెస్ మీడియా, తెలంగాణ మీడియా 2 వర్గాలు మీరు గుర్తుపెట్టుకోవాలి, అంతకు మించి ఉండదు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ మీడియా సంస్థలకు సంబంధించి కూడా ఆయన మేనేజ్ చేయడానికి నిన్న సెలెక్టెడ్ పర్సన్స్, ఇగో నువ్వు నా ఓడివే దా, ఇగో నువ్వు దా అని పిలుచుకొని వీళ్ళు అంతే ఏంది అంటే వాళ్ళందరూ ఒక కాడ బూటుపురాని కావాల్సింది ఇక ఈ పేరుతోనే అయ్యారు అంతే. అది ఇన్ని రోజులు రహస్యంగా నడిచింది, ఇప్పుడు బహిరంగ నడిచింది, దానికి గంటే తేడా. నేను చెప్తున్నా కదా, ఇక చూడు నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రానికి నేను చెప్తున్నా, కేసీఆర్ గనక రాకపోతే విధ్వంసం అవుతుంది ఈ తెలంగాణ. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, సగటు తెలంగాణ వ్యక్తి యొక్క ఆత్మ ఏం ఘోషిస్తున్నదో చూడు. ప్రతి ఒక్క సామాన్యుడి నోట ఏమొస్తున్నదో వినురు. ఇక ఒక సామాన్య కుటుంబం ఇది, మా బతుకులను నాశనం చేస్తున్నారు కేసీఆర్ సార్, మా ఈ అన్యాయాన్ని చూడు, మమ్మల్ని మీరే కాపాడాలి అంటూ తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. తల్లి కొడుకులు ఇద్దరు కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఈ తల్లి కొడుకులు ఎంత ఘోరంగా అంటే నిజంగా చెప్తే వాళ్ళని ఆశ్చర్యం అనిపిస్తుంది మనకు. ఎంత ఏడుస్తున్నారు అంటే ఇప్పుడు ఒకసారి దానికి చూద్దాం. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అంటే, మా షాపును కూలేస్తే మేము ఎట్లా బ్రతకాలి. ఇనురు ఈ వీడియో. నేను చెప్తున్నా కదా ఒక్కసారి ఇది ఇనుర్రి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
ఎంత అంటే వీళ్ళ కన్నీళ్ళకు సంబంధించి మీరు చూడాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా జరిగింది ఏం కథ అనేది దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇగో ఇది వీడియో అండి, ఒకసారి ఆడియో పెడితే మీరు కూడా వినాలి, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్పాలి. విన్నారు కదా, ఇది నేను చెప్పిన మాట కాదు, నేను మాట్లాడిన బూతు పదాలు కాదు, వాళ్ళే మాట్లాడుతున్నారు. సామాన్యుల శాపనార్థాలు మామూలుగా ఉండేవి. నాకు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ అయితే క్లారిటీగా అర్థమైపోయింది. నేను చెప్తున్నా కదా, ఎవరైతే తెలంగాణ రక్షణ కోసం పనిచేస్తారో, ఎవరైతే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మడానికి పనిచేస్తారో తెలంగాణ ప్రాంత బిడ్డలకు క్లియర్గా అర్థమైపోయింది. నేను చెప్తున్నా కదా, ఇక్కడ కేసీఆర్ సార్ ఏడున్నావు, నువ్వు రావాలే అంటున్నారు, నువ్వు రావాలే మమ్మల్ని కాపాడు అంటున్నారు. రేవంత్ అనే ఇక సుక్కలు ఎట్లా తిడుతున్నారో చూస్తున్నారు కదా. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న ఆర్తనాదాలు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష కల్వకుంట్ల చంద్రశేఖరరావే. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గనక బయలుదేరితే ఒక్కొక్కటి బ్యాండ్ మోగుతుంది. నేను చెప్తున్నా, డైపర్లు దడతాయి, పంచలు దడతాయి. ఈ ప్రాంతం వాడు మోసం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెడతాం, పరాయి ప్రాంతం వాడు మోసం చేస్తే పొలిమేరలు దాచేదాకా తన్ని తరిమి కొడతాం. ఇది తెలంగాణ ఉద్యమంలో నినాదం. ఇప్పుడు కేసీఆర్ రావాలే, కేసీఆర్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి రక్ష, లేకపోతే లేదు. మీరు సిండికేట్ రాజకీయం అని నేను ఊరికే చెప్పలే. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కవల పిల్లల కంటే దారుణంగా కలిసిపోయినాయి. ఇక వాళ్ళు అసలు ఏం మాట్లాడరు. పాపం మా దగ్గర ఇక్కడనే ఉండే కరీంనగర్ దగ్గర ఎంపీగా పనిచేసి ఇప్పుడు కేంద్ర మంత్రి అనుకుంటా బండి సంజయ్ గారు అని ఒకరు ఉంటారు అన్న. పాపం చాలా ఉద్యమం చేసేయండి, ఏడున్నాడు. ఇక కిషన్ రెడ్డి అని రాష్ట్ర అధ్యక్షుడు ఉంటాడు, పాపం ఎక్కడున్నాడు అన్న. ప్రశ్నించే గొంతుకలకు సంబంధించి పాపం ఏడున్నారో, అక్రిడేషన్ల కోసం మోకరిల్లుతున్నారో లేకపోతే ఇంకేం చేస్తున్నారో నాకైతే తెలియదు. ఆనాడు ప్రశ్నించే గొంతుకలు చాలా తీవ్ర స్థాయిలో కూడా నష్టపోయిన చాలామంది ప్రశ్నించే గొంతుకలు ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్ సార్ నువ్వే రావాలి అంటూ కూడా చెప్తున్నా. చూడు, ఇగో భద్రం కొడుకో జర భద్రం కొడుకో అనే పాట ఉంటుంది చూడు. అమ్మా నేను పట్నం పోతున్నా, బిడ్డా వద్దురా అనే తల్లి అడుగుతుంది కదా. కాలికి ఏంది కాటి జాపే వయసులో, వృద్ధాప్య వయసులో ఈరోజు తెలంగాణ బ్రతుకులు ఎట్లున్నాయంటే ఒక బాధాకరమైన విషయం. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాలి. పాపం ఓ బాధితుడు చెప్పిన విషయం, హైడ్రాకు సంబంధించి తన ఊళ్ళో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మి ఇక్కడ కొనుక్కున్నాడట. కొనుక్కుంటే ఈరోజు హైడ్రా కూల్చివేసిందట. ఊరికి ఓలేను, హైదరాబాద్లో ఉండలేను, ఆత్మహత్య శరణం అంటే కుటుంబం ఉన్నది, మరి నేను ఉగ్రవాదులు కావాలన్నా, టెర్రరిస్టును కావాలన్నా, ఏం కావాలన్నా అడుగుతున్నాడు ఆయన. ఇది రేవంత్ రెడ్డి సర్కారే సమాధానం చెప్పాలి. నేనేమంటున్నానంటే ఇక్కడ జర్నలిజంగా నా బాధ్యతగా నీ దగ్గరికి అన్ని తీసుకొస్తున్నా. ప్రతిరోజు ఈ తెలంగాణలో జరిగే మొత్తం అంశాలు కూడా నీ ముంగట పెడుతున్నా. నువ్వు మారుతావో, నీ ప్రభుత్వమే మారుతుందో, పూర్తి స్థాయిలో మరి తెలంగాణ ప్రాంతానికి రక్షణ చేస్తారో మీ కర్మ, నేనేం చేయలేను. కానీ అక్కడ ఆయన జీవితాన్ని మాత్రం ఆగం చేసింది. వాళ్ళ కుటుంబం మాత్రం కాంగ్రెస్ జెండా కనబడ్డా, కాంగ్రెస్ వ్యక్తి కనబడ్డా ఇక మామూలుగా ఉండదు. వాళ్ళకు చింతపండు చేస్తారు వాళ్ళు. హైడ్రా బాధితులు చాలామంది దీన్ని మేము సమర్థిస్తున్నాం, హైడ్రా అనేది మంచిది. అరే నాయనా నీకేం తెలుసురా, ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన అధికారిని ఏం ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కేసులు నమోదు చేస్తలేరు, వాళ్ళని ఏం సస్పెండ్ చేస్తలేరు, వాళ్ళ ఇల్లు వీళ్ళకు ఏంది అక్రమంగా పూర్తి స్థాయిలో వాళ్ళు పర్మిషన్లు ఇచ్చినందుకు వీళ్ళని తీసుకుపోయి బాధితులను అధికారుల ఇళ్లలో ఏం కూర్చోబెడతలేరు. చూడురి మీరు, సామాన్యుడే నష్టపోతున్నాడు, మధ్యతరగతి వాడే. బ్రదర్ భద్రం బడుగుల చిత్రం ఇక చూడురి. హైడ్రా ద్వంద్వ వైఖరి మరోమారు బట్టబయలు, పేదోడి ఇంటిపైకి శరవేగంగా హైడ్రా బుల్డోజర్లు, దుర్గం చెరువు ఆక్రమణలపై మీనమేషాలు, నోటీసులు ఇచ్చిన విషయమే మరచిన అధికారులు, రేవంత్ సోదరుడి ఇల్లు ఉండడమే కారణం, హైకోర్టు స్టేతో ఊపిరి పీల్చుకున్న అమర్ సొసైటీ. ఇప్పుడు ఎవరు చేసేది? రికార్డు మారినాయి, భూమి వచ్చింది, ప్రభుత్వ ముఖ్య నేత బంధువు ధీమా, ఏది మక్కల్ భూములపై విచారణ కంటి కూడా ఎటు తేల్చదని భరోసా.
ఏంది మక్కల్ భూములపై మరో ట్విస్ట్, అదనపు భూములకు డబ్బు చెల్లించాలని రైతుల డిమాండ్ అంటూ కూడా అది చూస్తున్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా కూడా ఆక్రమణలపై హైడ్రా కదులుతుంది, తమ ప్రతాపం చూపెడుతున్నది. ఏంటి అంటే ఒక సినిమాలు ఉంటుంది, అదేంది నాకు తెలిసి రవితేజను ఎవరు యాక్టర్ ఇట్లా పడుకొని నేను సీఎం కదా, అరే సీఎం డ్రర్ అని వస్తాడు కదా, అట్లా అయిపోయింది ఇలా. రాత్రి కళలో ఏదైతే తెల్లారా చేసేటట్టున్నాడు మా ముఖ్యమంత్రి. నిజంగా చాలా బాధ అనిపిస్తాను, సిగ్గు అనిపిస్తాను, తలదించుకుంటున్నాం. తెలంగాణ వాడిని అని చెప్పుకోవడానికి తలదించుకోవాల్సిన పరిస్థితులు రోజులు తెచ్చిండి ఆయన. హైడ్రా పేరుతోని తెలంగాణలో ఉన్న మధ్యతరగతి పేద బిడ్డల ఆక్రందనలే అందుతున్నాయి తప్ప ఇక్కడ ఎవ్వరికి ఏమైతే లేదండి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి మధ్యతరగతి పేద బిడ్డలకే అన్యాయం జరుగుతూ ఉన్నది. ఈరోజు చాలా మట్టికి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా పేరు చెప్పి ఎవరి కొంప పేదోళ్ళ బతుకులు ఆగం చేయనిక, వీళ్ళు ఏంది బతుకులు ఆత్మహత్య చేసుకోవాలా, లేకపోతే ఏం కావాలి, వీళ్ళ జీవితాలు ఏంది, ఏం చేయాలి? మొన్న నల్ల చెరువు దగ్గర కూల్చివేసినావు, పాపం ఆయన ఇంటికాడ 2 ఎకరాలు అమ్ముకొని వచ్చి ఆయన ఏంది క్యాటరింగ్ పెట్టుకున్నాడు, ఆయన జీవితాన్ని ఆగం చేస్తే నిండు గర్భిణియా. మళ్ళీ ఇంకొకటి అదేంది కృష్ణారెడ్డిపేట దగ్గర, ఎంత దారుణం అది. అరే వాళ్ళ సెంట్రింగ్ కర్ర ఉన్నదట, వాళ్ళ భార్య యొక్క పుస్తల తాడు పెట్టుకొని ఇల్లు కుదో పెట్టుకొని సెంట్రింగ్ కర్ర తెచ్చుకున్నాడట పాపం ఆయన. నీ బాంచన్ కాళ్ళు మొక్తా నా సెంట్రింగ్ కర్ర అన్న తీసుకోపోతా అని ఆయన ఒక ఏడుపు కాదు పాపం. ఇప్పుడు బిల్డర్ దగ్గర పోతే నేనే లాస్ అయినా అంటాను, పైసలు ఎవరు ఇవ్వాలి ఆయనకు? నేను చెప్తున్నా కదా, దద్దమ్మ ప్రభుత్వం, చవట ప్రభుత్వం, ఏదో ప్రభుత్వం, మళ్ళీ దీనికి హైడ్రా, అన్నీ లంగముచ్చట్లు తప్ప ఏం లేదు. ఇక నిన్న రేవంత్ సర్కార్కు ఒక రకంగా చెప్పాలంటే ముచ్చెమటలు పట్టించాలి. ఏసీలు ఉన్న రేవంత్ సర్కార్కు చెమటలే పట్టించండి. సాయంత్రం పూట ఆయన రివ్యూ చూస్తూ ఉంటే కోపంగా ఇట్లా ఏదో జరిగిపోయినట్టుగా చూస్తాను. అదే జరిగేలా చేసిళ్ళు. ఇగో వీళ్ళు ఒకసారి చూడుర్రి. గాంధీ దవాఖానకు బయలుదేరిన మాజీ మంత్రి రాజయ్యను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు. నిజ నిర్ధారణపై నిర్బంధం. గాంధీ ఘటనపై వాస్తవాలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ కమిటీ సభ్యులు అరెస్ట్. ఉదయం నుంచే దవాఖానకు అష్టదిగ్బంధం. జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి హౌస్ అరెస్ట్. కమిటీపై సర్కార్కు వణికేందుకు కేటీఆర్. వాస్తవాలు వెలుగు చూస్తాయనే అరెస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ దవాఖానలో వైద్య సౌకర్యాలపై బీఆర్ఎస్ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ సోమవారం గాంధీ దవాఖాన పర్యటనకు ఉద్రిక్తత దారితీసింది. ఆడ ఏంది అంటే చిన్నపిల్లలు ఆగమాగం వైద్యం చేస్తున్నారు, చాలామంది చనిపోతున్నారు. దానికి సంబంధించి వాస్తవాలను తెలియజేసే ప్రయత్నంలో భాగంగా అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వెళితే వాళ్ళని ఎక్కడికక్కడ కూడా అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. అరెస్ట్ చేసిలు. భయం నేను చెప్తున్నా కదా. ఇక్కడ ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వైద్యులు, వీళ్ళు ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా వీళ్ళ వృత్తిరీత్యా వైద్యులు కాబట్టి సంజయ్ కానీ మళ్ళీ ఈ అన్న కానీ ఇంకో ఇద్దరు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్తారు. వాస్తవాలను తెలవాలి కదా తెలంగాణ ప్రాంత బిడ్డలను. మీరు గనక ఏంది సెక్రటరియట్లనే జరిగిన వాస్తవాలను చూడకుర్రి. ఏంది అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం బుడుపురాని చేస్తుంది, మేడిపండును చేస్తే తెలంగాణలో భవిష్యత్తులో నాకు తెలిసి ఇంకో 2 నెలల్లో ఆగమాగం చేస్తుంది, సర్వనాశనం చేస్తుంది తెలంగాణను. మీరేదో అనుకుంటున్నారు కానీ ఏం కాదు. ఇరా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగేది ఇదే. గాంధీ దవాఖానలో ఎంతమంది పిల్లల ప్రాణాలు పోలే, ఏం జరిగింది తెలియదా? 40 మంది చచ్చిపోతారా? ఏం చేస్తారు వీళ్ళు? నిజ నిర్ధారణ కమిటీ వెళ్తా ఉంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు? అంత భయం ఎందుకు వీళ్ళకు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి, అంత భయం ఎందుకు? ఇక మళ్ళీ అంశం ఏంది, డామిట్ కథ అడ్డం తిరిగింది. కథ మొత్తం కూడా అడ్డం తిరిగింది. ఫార్మాసిటీ మేడిపల్లెలోనే హైకోర్టుకు స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆ దిశగా భూసేకరణ ప్రక్రియ కొనసాగుతుంది. పరిహారం చెల్లుపై చర్చలు జరుగుతున్నాయి. పిటిషన్దారులనైన రైతులకు రైతు బంధు ఇస్తాం, పథకాలను వారికి వర్తింపజేస్తాం. ప్రభుత్వం నెల రోజులలో రైతుల దరఖాస్తులను పరిష్కరించాలి. హైకోర్టు ధర్మాసనం ఆదేశం, విచారణ వాయిదా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏం జరుగుతున్నది అంటే అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇస్తాం. మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఏమని చెప్పిల్లు? అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేస్తాం, సేకరించిన భూములను రైతులకు తిరిగిస్తాం. మీరు ఏమని చెప్పిల్లు? ఇప్పుడు మీరు హైకోర్టుకి ఏం చెప్పిల్లు? ఇవాళ నిన్న ఏం చెప్పిల్లు? ఫార్మాసిటీ మేడిపల్లెనే ఉంటుంది, రైతులకు ఏవేవైతే వర్తింపజేస్తామో వాటన్నింటిని కూడా వర్తింపజేస్తామని చెప్పిర్రు. మరి ఈడేమైంది ఫార్మాసిటీ సంగతి? ఫార్మాసిటీని రద్దు చేస్తున్నాం, అక్కడ మెగా టౌన్షిప్ను నిర్మిస్తాం. డిసెంబర్ 13న అధికారులతో సమీక్ష. మీడియా చిట్చాట్లో సీఎం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫార్మాసిటీ దగ్గర అందుబాటులో ఉన్న 25,000 ఎకరాలను నూతన సిటీ నిర్మిస్తున్నాం. అందులో యూనివర్సిటీలు, హెల్త్ టూరిజం డెవలప్మెంట్, ఈవీ బ్యాటరీలు, స్పోర్ట్స్ విలేజ్, ఐటీ, నాట్ పొల్యూటెడ్ ఫార్మాను డిజైన్ చేస్తున్నాం. ఫిబ్రవరి 18న
ఏంది సదస్సులో కెన్రాయ్ ఏంది సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా సిటీకి బదులుగా ఓఆర్ఆర్ RRR మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. జనవరి 1న మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం. జూలై 5న ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఫార్మా సిటీని అక్కడే కొనసాగిస్తాం. సోమవారం హైకోర్టుతో తేల్చి చెప్పిన ప్రభుత్వం. చూడు ఎన్ని డొంక తిరుగుడు మాటలు చెప్పిలో. వీళ్ళు ఒక్కరోజు కాదు, ఇది 4-5 దశలలో. మేనిఫెస్టోనేమో అధికారంలోకి రాగానే సేకరించిన భూములను రైతులకు ఇస్తా అని చెప్పిళ్ళు. పెద్ద మోసం జరిగింది. రైతుల కాడ 3 నామాలు పెట్టిళ్ళు. ఇప్పుడు ఏంది, ఫార్మా సిటీని రద్దు చేసి అక్కడ మెగా టౌన్షిప్ చేస్తామని డిసెంబర్ 13న, మళ్ళనేమో ఇక్కడ యూనివర్సిటీలు అదోటి ఇదోటి అని ఫిబ్రవరి 13న, దాని తర్వాత ఏంది ఓఆర్ఆర్ RRR మధ్య ఫార్మా. వాళ్ళకి ఎప్పుడు అంటే ఏది పిచ్చోడి చేతిలో రాయి, అది ఎవరిని దాక్తుందో ఎటు కొడతాడో ఏం చేస్తాడో తెలియదు. ఈ ప్రభుత్వం కూడా పరిపాలనా వ్యవస్థ చాతగనైతలేదు. ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో అర్థమైతలేదు. ఈ ప్రభుత్వానికి ఏం చేయకూడదో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో చూడురి, ఫార్మా రద్దు బూమ్రాంగ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఫార్మా సిటీని రద్దు చేస్తున్నలో సీఎం ప్రకటన. 4th సిటీ పేరుతో రియల్ భూముకు ప్రయత్నం. స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలకు భూముల కేటాయింపు. మెట్రో విశాలమైన రోడ్ల పేరిట భారీ హడావిడి. ఓఆర్ఆర్ చుట్టూ ఫార్మా విలేజ్ల పేరుతో డ్రామా. ఫార్మా క్లస్టర్లకు 1000 ఎకరాల సేకరణ ప్రారంభం. భూములు తీసుకోవద్దని క్లస్టర్ బాధితుల పోరు. తీసుకున్నవి వెనక్కి ఇవ్వాలంటూ ఫార్మా రైతులు. ఫార్మా సిటీ ఉంటుందని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం. కోర్టు కేసుతో కాంగ్రెస్ ఫ్యూచర్ ఆశలు గల్లంతు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది ఒకటి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చేస్తున్నది ఇంకొకటి. అంటే ఇక్కడ క్లియర్ కాస్ట్ ఏంటంటే వీళ్ళు నిర్మించేటి అన్ని బూమ్రాంగ్, ఏం చేయరు. నేను చెప్తున్నా, తట్టెడు మట్టి కూడా తీయరు. గుర్తుపెట్టుకోరు, తట్టెడు మట్టి కూడా తీయరు. తట్టెడు మట్టి కూడా తీయరు. వీళ్ళ మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చరు. వీళ్ళ 6 గ్యారంటీలు అమలు కావు. వీళ్ళు చెప్పేటి అన్నీ అబద్ధాలే. వీళ్ళు గంటకో మాట, పూటకో మాట, రోజుకో మాట మాట్లాడే రకం. వీళ్ళ ప్రభుత్వం అష్టదరిద్రమైన ప్రభుత్వం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరణ శాసనం విధించే ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాలు మనకద్దు. ఎందుకంటే హైడ్రాకు సంబంధించి ఇష్టానుసారంగా వ్యవహరించడం అన్ని జరుగుతున్న కల్లోలం చూస్తున్నాం. దయచేసి మీరే తెలంగాణ ప్రాంత బిడ్డలు జాగ్రత్తగా ఉండుర్రి. వీళ్ళు మీకు ఏం చేయరు. చెప్పిన కదా ఏంది, హెరిటేజ్ కోసం విజయ పాల డైరీని ఏం చేస్తున్నారు చూడు. విజయపాల సేకరణ ధర తగ్గింపు. లీటర్ 5 తగ్గించే యోచనలో ప్రభుత్వం. పాడి రైతుల వద్ద చైర్మన్ అమిత్ ప్రతిపాదన. ప్రభుత్వ సమీక్షలోనూ ధర తగ్గింపుపై చర్చ. ప్రైవేటు డైరీల తరహాలోనే చెల్లించే ఆలోచన. భారం తగ్గాలంటే ధరలు దించాల్సిందే. రైతుల కోసం సేకరణ ధర పెంచిన బీఆర్ఎస్. నష్టాల పేరిట తగ్గిస్తున్న కాంగ్రెస్ సర్కార్. 150 కోట్లకు 50 కోట్లే పాడి రైతుల పెండింగ్ బిల్లులో విడుదల. నేడు ఖాతాలో వేస్తామని ప్రభుత్వం ప్రకటన. 26న పాడి రైతుల ధర్నా నేపథ్యంలో నిర్ణయం. ఇగో ప్రభుత్వం పాల బిల్లు చెల్లించకపోవడంపై కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో రోడ్లపై పాలు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్న పాల రైతులు, పాడి రైతులు అంటూ కూడా చూస్తున్నారు. నేనేమంటున్నానంటే మీ అందరికీ గుర్తుందో లేదో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి. ఈరోజు ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి ఎపిసోడ్ను కూడా మీరు అందరూ చూస్తున్నారు. అసలు వాస్తవం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్న వాస్తవాలను మీరు అందరూ తెలుసుకోరి. పాడి రైతులకు సంబంధించి జరుగుతున్న చర్చ ఏంది, అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి పాడి రైతులకు సంబంధించి ఏం చేస్తున్నది, ఈ పాడి రైతుల వ్యవస్థకు సంబంధించి ఏం చేయబోతున్నది అనేది కూడా మీకు క్లియర్గా చెప్తా. ఏది యాత్ర 2 సినిమా అనుకుంటా. ఏంది అంటే ఒక నిజాన్ని అబద్ధం 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 అని చెప్పాలి. ఎట్లా వీళ్ళు ఏం చేస్తారు అనేది కూడా మీకు క్లియర్గా చెప్తా. ఒక మంచి కుక్కను పట్టుకొని ఇది పిచ్చి కుక్క, పిచ్చి కుక్క, బొచ్చు కుక్క, పిచ్చి కుక్క అని ఎట్లయితే ముద్రేస్తారో వీళ్ళు కూడా అట్లనే ముద్రేసి ఈ విజయపాల డైరీని రాను 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 ఏంటంటే ఆగం చేసే ప్రయత్నం చేస్తారు. దీని ప్లేస్లో మరి ఏమవుతుందన్న అంటే వారి యొక్క గురువు గారి ఆశిష్యులతోని వారి గురువు గారి సామ్రాజ్యాన్ని విస్తరించడానికి హెరిటేజ్ అనే సంస్థ అతి వేగంగా భయంకరంగా వస్తుంది. గంతే, ఒకదాన్ని నాశనం చేయాలి, వాళ్ళు బాగుపడాలి. తెలంగాణ ఏంది వల్లకాడు కావాలి, కానీ వాళ్ళు మాత్రం మంచిగా ఉండాలి. వాళ్ళకి ఏందండి, ఎంతమంది బినామీలు లేరు, ఎన్ని రాజ్యాలు లేవు వీళ్ళ బినామీల వ్యవస్థ ఎవడికి తెలియదు. అది కరెక్ట్ దొరుకుతలేదు, కానీ దొరికితే ఖచ్చితంగా చూద్దామని పెడుతున్నా నేను. దాంట్లో ఏం లేదు. ఇగో హైకోర్టు నోటీసులు. స్పీకర్కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తాకీదులు. కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం. ఫిరాయింపుదారులకు జీతభత్యాలు నిలిపివేయాలి. ఆ ఎమ్మెల్యేలను అసెంబ్లీలకు అనుమతించకూడదు. ఓటింగ్లో పాల్గొనకుండా అనర్హులను చేయాలి. ప్రయోజన వాద్యంలో కేఏ పాల్ విజ్ఞప్తి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దానం నాగేందర్, కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలయాదయ్య, టి ప్రకాష్, సంజయ్ కుమార్, మైపాల్, అరికెపూడి గాంధీ
తెలంగాణలో ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది అంతే. వీళ్ళు దేని మీద వీళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిలు కానీ తెలంగాణ ప్రాంత ఏంది నియోజకవర్గాన్ని చెప్తున్నాయి కదా, మీ 10 మంది ఎమ్మెల్యేలకు మామూలు చెంపపొట్టు ఇయ్యలే, చెంపపెట్టు మామూలు ఇయ్యలే, హైకోర్టు మామూలుగా అనలే. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మొట్టికాయలు వేసింది, గట్టిగా వేసింది. కేపాల్ను మీరు అందరు జోకర్గా తీసుకున్నారు కానీ కేపాల్ అనే వ్యక్తి రియాలిటీ, ఆయన రియల్ హీరో ఒక రకంగా చెప్పాలంటే. ఈరోజు ఆయన ఏంది అంటే ఆ పరిస్థితుల వల్లనో లేకపోతే పూర్తి స్థాయిలో నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆయనను అన్ని రకాలుగా కూడా అష్టదిగ్బంధనం చేసిండు, చేయడం వల్ల ఆర్థికంగా అన్ని తీర్ల దెబ్బగొచ్చిల్లు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఆయన వేసిన ఏదైతే పిటిషన్కు సంబంధించి అద్భుతమైన తీర్పే ఇచ్చింది. 10 మంది ఎమ్మెల్యేలకు తాకీదులు ఇచ్చింది. ఏమని పూర్తి స్థాయిలో కూడా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు చేసింది. ఫిరాయింపుల వాళ్ళకు జీతభత్యాలు ఎక్కడికక్కడ నిలిపివేయాలి, అసెంబ్లీలోకి అడుగుపెట్టదు. ఇక ఆయన ఎమ్మెల్యేగా ఉండేందుకు రాజీనామా చేయాలి. అక్కడ ఉప ఎన్నికలు ఖాయం. తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయి. 10 నియోజకవర్గాలలో అధికార పార్టీ కాంగ్రెస్కు ముచ్చెంటలు పట్టించి ఖచ్చితంగా గెలిపించాలి. మీరు విపక్షాలను బీఆర్ఎస్నే గెలిపించాలి. అల్టిమేట్గా బీజేపీ కాంగ్రెస్ దొందే షేను పాదే. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలారా మంచి హైకోర్టు గట్టి నిర్ణయమే తీసుకున్నది. రేపు భవిష్యత్తులో ఇంకా గట్టిగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చర్చ. రైట్, ఇక మరో అంశం, ఆర్టీసీ ప్రైవేటీకరణ అయిపోయా. ఎలక్ట్రిక్ బస్సులకు గ్రీన్ సిగ్నల్ అద్దెకు తీసుకొని నడిపించేందుకు రెడీ. ప్రైవేట్ కంపెనీలకు అప్పజెప్పే అవకాశం. డ్రైవర్తో సహా అందరూ ప్రైవేట్ వ్యక్తులే, ఒక్క కండక్టరే ఆర్టీసీ ఉద్యోగి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై సీఎం మౌనం. ప్రైవేటీకరణ నేపథ్యంలో విలీనాన్ని పక్కన పెడుతున్న సర్కార్. ఆర్టీసీ ఉద్యోగులలో పెరుగుతున్న ఆందోళన. సర్కార్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్. ఆర్టీసీ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుందా? ప్రగతి రథ చక్రాలు పబ్లిక్ రూట్ నుంచి ప్రైవేట్ రూట్లో పరుగులు పెట్టనున్నాయా? ఆర్టీసీ స్టీరింగ్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం సమాయత్నం అవుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రభుత్వ చర్యలు పలు సందేహాలు కలిగిస్తున్నాయి. రేవంత్ సర్కార్ వేస్తున్న అడుగులు అటువైపుగానే పడుతున్నాయా అనిపిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రైవేట్కు సర్కార్ పచ్చజెండా ఊపిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు నిర్వహణ ప్రైవేటీకరణకు అందించడం ద్వారా పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణకు సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా చర్చలు కొనసాగుతున్నాయి. అయిపోయి పాప మా ఏపురి సోమన్న ఏడున్నాడు. ఎవడి పాలై ఎందరో తెలంగాణ, ఎవడి ఏలుతున్నాడు రో తెలంగాణ అని పాడుకున్నాం కదా, అయిపోయింది. ఇక ప్రైవేటు వ్యక్తులకు అయిపోతుంది. ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దీన్ని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వంగా చేద్దామని అన్ని రకాలుగా చేస్తే ఈరోజు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసే పరిస్థితులలో మన ముఖ్యమంత్రి ఉన్నాడు. తెలంగాణలో మరో ఉద్యమానికి నాంది. భయంకరమైన ఉద్యమం వస్తుంది. విస్ఫోటనం కంటే భయంకరమైన ఉద్యమం వస్తుంది. మీ అందరికీ తెలుసో లేదో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ప్రైవేట్ వైపు అడుగులు వేస్తుందంటే బాజాప్తిగా వేపిస్తాడు ఈయన. ఈ తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ యొక్క దినదిన గండంగా ఉన్నది. వాళ్ళ సమస్యలు అంతా ఇంత కాదన్నో, వాళ్ళు ఏందంటే టైంకు రాకపోతే వాళ్ళకి సంబంధించి ఒక పంచాయతీ సెలవులు ఇవ్వకపోవడం, రకరకాలుగా వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉండే ఒత్తిళ్లు ఉండగా కేవలం పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగం. వాళ్ళు చేసేది కూడా పాపం గొడ్డు షాకిరే. పాపం చాలా కష్టపడతారు ఆర్టీసీ ఉద్యోగులు. నిజంగా మీకు సెల్యూట్ కానీ ఆర్టీసీ పని అయిపోయింది. గోవింద ఆర్టీసీ గోవింద, రుణమాఫీ గోవింద, రైతు బీమా గోవింద, అన్నీ గోవిందనే. ఈ ప్రభుత్వం ఏం చేయదు. చెప్తున్నా కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు వీళ్ళకి చేసేది ఏముండదు. ఇగో తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్. హైడ్రా నోటీసులపై హైకోర్టు స్టే. లేక్ ప్రొడక్షన్ కమిటీ ముందుకు అభ్యంతరాలు. ఫైనల్ రిపోర్టుకు 6 వారాల గడువు. హైడ్రా తీరుపై తీవ్ర విమర్శలు. పేదలపైకి బుల్డోజర్లు, పెద్దల ఇండ్లకు నోటీసులు. స్టేలతో రిలాక్స్ అవుతున్న పెద్దలు. అయిపోయి ఇంకేమున్నది ఇక చెప్పుర్రు. ఇది చెప్పుర్రు ఏంది? రేవంత్ సర్కార్ ఏలుబడిలో పేదల గూళ్ళు చెదిరిపోతూ ఉంటే పెద్దల రాజభవనాలు వెలిగిపోతున్నాయి. హైడ్రా ఏంది 10 ఘట్టనాల కింద నిరుపేదలు నగిలిపోతున్నారు. దీనికి తాజా నిదర్శనం సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. ప్రభుత్వ పెద్దల బంధువులకు బడాబాబులకు కేవలం నోటీసులు ఇచ్చి సరిపెడుతున్న హైడ్రా పేదలకు మాత్రం కర్కశంగా వివరిస్తున్నారు. పెద్దలకు నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంటుంది. నోరు లేని పేదలను మాత్రం బుల్డోజర్ల భయపెడుతుంది. ఆ బడాబాబులు మాత్రం కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారు. తమ ఇంద్రభవనాల లాంటి ఇళ్లలో హాయిగా ఉంటున్నారు. ఇక అర్థమైందా? ఓ అన్నా హైడ్రా, నీ ఇల్లు కూల్చేసిల్లానే? అరే నీ రేకులు కూల్చేసిల్లా? నీ ఫ్లాట్ కూల్చేసిల్లా? నీ బిల్డింగ్ కూల్చేసిల్లా? ఇగో బలిసినోళ్ళ కథ చూడు. ఇడ వాళ్ళన్న వాళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి, అధికారం వీళ్ళ చేతులు ఉన్నది. వీళ్ళు బడాబాబులు. వీళ్ళు ఇంటికి పోతే స్టేలు వస్తాయి. నీ దగ్గర 1986-82 నుండి నివాసం ఉన్నా అది స్టేలో హైకోర్టులో ఉన్నప్పటికీ నీ ఇల్లు కూలగొడతారు.
అది హైకోర్టు అంటే. హైకోర్టు అంటే ఇది. ఇక్కడ చట్టాలు చుట్టాలుగా మారిపోయినాయి. నేను చెప్తున్నా కదా, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయట్లేదు. ఇక్కడ ఏంది, పేదోడి మీద బుల్డోజర్ వెళ్ళినప్పుడు మరి ఈరోజు ఏమైందో ఒకసారి ఆలోచించుర్రి. పేదోడి మీదకి బుల్డోజర్లు వెళ్తాయి, మరి వీళ్ళకి స్టేలు ఎక్కడ నుండి వస్తాయి? అంటే మాకు స్టేలు తెచ్చుకోలేమనా, మాకు స్టేలు రావనా, ఏంది వీళ్ళ ఆలోచన ఏంది? ఒకసారి ఆలోచించుర్రి. బలిసినోళ్ళ బతుకులు ఇవన్నీ. మనలాంటి పేదోళ్ళు ఏడన్నా ఇగో అయిపోయింది. రుణమాఫీ కోసం సెల్ఫీ ఉద్యమం. రైతుల వినూత్న నిరసన. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో నేరుగా సీఎంఓకు ఫోటోలు. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాలలో కార్యక్రమం. సెల్ఫీ అంటే ఓ సరదా అనే స్థాయి నుంచి సెల్ఫీ అంటే ఉద్యమం అనే స్థాయికి తీసుకువెళ్తున్నారు తెలంగాణ రైతులు. రుణమాఫీ కోసం ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు సెల్ఫీ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఏంది, పొలాలలో ఉండే రుణమాఫీ చేయాలంటూ సెల్ఫీ తీసుకుంటూ తమ ఆవేదన తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు తాము దిగిన ఫోటోలను నేరుగా సీఎంఓకే పంపుతుండడం ఆసక్తికరంగా మారింది. సెల్ఫీ ఫర్ రుణమాఫీ పేరుతో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి చర్చనీయాంశంగా మారింది. మీరు ఏం చేయాలంటే, ఇంకా చెప్తున్న తెలంగాణ రైతాంగానికి, మీరు ఫోన్ తీసుకోర్రి. ఇగో నాకు ఇన్ని ఎకరాల భూమి ఉంది, నాకు ఇంత అప్పు ఏంది, బ్యాంకులో ఇంత రుణం ఉన్నది, రుణమాఫీ కాలే. మొత్తం ఆ వీడియోలు అన్నీ కాంగ్రెస్ గ్రూపులలో పొట్టయ్యారు. నేను చెప్తున్నా కదా, వాళ్ళకే ఇర్రి. వాళ్ళ ఎమ్మెల్యే అన్న చూడాలి, వాళ్ళ ఎమ్మెల్యే కన్నా కనీసం వాళ్ళ ఎమ్మెల్యేల కన్నా సిగ్గు రావాలి, మంత్రుల కన్నా సోయి రావాలి, ప్రభుత్వానికన్నా చలనం రావాలి. నేను చెప్తున్నా, బాజాప్తుగా చెప్తున్నా. నా భాష రూటు అంతా నాటు వరంగల్ భాషే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఈరోజు రుణమాఫీ కోసం సెల్ఫీ ఉద్యమం గట్టిగా చేయాలి. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక చూడరు. కలెక్టరేట్లో రైతుల ఆందోళన. ఏంది, సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద రుణమాఫీ కాని రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. జిల్లాలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కాని కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టరించి నిరసనకు దిగారు. ప్రజావాణిలో తమ గోడును వినిపించి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడానికి రాగా కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతించారు. దీంతో కలెక్టరేట్ ముందే ఆందోళనకు దిగారు రైతులు. ఇంకో పక్కన పింఛన్ల కోసం రోడ్డెక్కిన వృద్ధులు. ఏంది, పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కిన ఘటన వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో చోటు చేస్తుంది. పట్టణంలోని గాంధీ చౌక్పై సోమవారం వృద్ధులు, ఒంటరి మహిళలు రాస్తారోకో చేపట్టారు. 2 నెలలుగా తమకు పింఛన్ రాలేదన్నారు. దాదాపు అరగంట పాటు రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయే పోలీసులు అక్కడికి చేరుకొని సముదాయించడం, ఆందోళన చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడరు, ఇక మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని పట్టుకొని మనం, ఈ ప్రభుత్వం మనకు మంచి చేస్తుంది, ఈ ప్రభుత్వం వల్ల మనం బాగుపడతాం, ఈ ప్రభుత్వం వల్ల మంచి జరుగుతాయి. ఏం మంచి జరుగుతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలు? నాకు అర్థం కాదు. ఏం మంచి చేస్తారు వీళ్ళు? వీళ్ళ వల్ల ఏమవుతుంది నాకు అర్థం కాని విషయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏం చేస్తారు అంటున్నా. వీళ్ళ వల్ల ఏమవుతుంది, వీళ్ళు చేసేది ఏముంటుంది? వీళ్ళ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు ఏం చేయరు వీళ్ళు. ఇప్పటికీ రైతుల కోసే కాదు, ఇక్కడ ఇంకా మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాల్సింది ఏంటంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఇక్కడ నిన్న ఈటెల రాజేందర్ ఒక మాట అన్నాడు. ఈ సమస్యలే కాదు, హుస్సేన్ సాగర్ ఏదే ఒకసారి అక్వైర్ చేసుకుంటాం, ప్రభుత్వ కార్యాలయం కడతాం, గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది. మన ఫార్మాసిటీ పేట 13,000 ఎకరాలు ఎట్లా అక్వైర్ చేసి అక్కడ ₹1 కోటి 2 కోట్ల హుస్సేన్ సాగర్ లో తాగే నీళ్ళకి తయారు చేయి. ఫస్ట్ ఇవాళ హైదరాబాద్ లో ఉన్న అన్ని చెరువులు పంట పొలాలకు నీళ్ళెచ్చులు కాక అవన్నీ కూడా మురికి కూపాలుగా మారిపోయినమాట వాస్తవమా కాదా? ఈటల రాజేందర్ నిన్న ప్రెస్ మీట్లో మాట చెప్పిండు. హుస్సేన్ సాగర్లోని ప్రసాద్ ఐమాక్స్, జలవిహార్, ప్యారడైజ్ హోటల్ అన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉన్నాయి. మరి ఇది నిజం కాదా? ఇది నిజం కాదా అంటానా రేవంత్ రెడ్డిజీ? ఇవి వినబడతలేదా? ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. ఎఫ్టీఎల్ పరిధిలో ఓన్లీ పేదోళ్ళు ఇల్లులే లేవన్నా, చాలామంది ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థం కాని విషయం ఏంటి అంటే, మాదేం పోతున్నది, మాకేమవుతున్నది అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హైడ్రా చేస్తున్న లత్తకోరి పని వల్ల నిజంగా హైడ్రా చట్టబద్ధత ఉండొచ్చు, కానీ పేదోళ్ళ ధనవంతుల ఇళ్లకు మీకు స్టేలు ఎక్కడి నుండి ఇస్తారు? మాకు స్టే తీసుకునే అవకాశం ఇవ్వరా? అంటే మా ఇళ్లకు సంబంధించి సమాను తీసుకునే అవకాశం ఇవ్వరా? మాకు నోటీసులు ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయంలో ఇంత దారుణంగా జరిగితే, ఇంత కర్కశంగా వివరిస్తే మేము ఏం చేయాలి? తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా, ఎప్పటికీ మీతోని వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఉంటుంది బిడ్డ. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం నేను చెప్తున్నాగా, ఒక రక్షకుడిగా, ఒక జర్నలిస్ట్గా, ఈ తెలంగాణ వాదిగా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా, ఇక్కడి ఉద్యమకారుడిగా, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేసిన మేము అందరం. చాలామంది ఉద్యమకారులు సై అంటున్నారు, ఉద్యమం చేస్తా అంటున్నారు. ఇంకా చాలా ఛానళ్ళు వస్తాయి ప్రశ్నించే గొంతుకలు. ఈ రోజు ఏదో మీ అవసరాల కోసం, మీ దద్దమ్మ పాలన కోసం అక్రిడేషన్లు ఇస్తామని వాళ్ళను నీ వర్గాన్ని పిలిచినావు, నీ కాంగ్రెస్ మీడియాకు పెట్టి యూట్యూబ్ ఛానల్ అని పేరేసినావు అనుకో,
నేను చెప్తున్నా కదా జర్నలిస్టులు మీరు జర్నలిస్టులేంద్రా నాయన, మీరు జర్నలిస్టులే కాదు, నేను చెప్తున్నా కదా. కేవలం ఈ పార్టీకి సంబంధించిన భజన మీడియాని పెట్టుకున్నావు, మళ్ళీ యూట్యూబ్లను అందరినీ పిలిచినా అని ఇట్లా చిల్లర కథలేకు. ఎన్ని ఛానళ్ళకు ఫోన్ చేసినావు? నేను లిస్ట్ ఇవ్వాలనా? అందరు నాకు ఫోన్ చేసి ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి రాలే, ఏం కథ నేను అబ్జర్వ్ చేసిన. నేను చెప్తున్నా నిజాలని చెప్పే వైఆర్టీవీ ఒకటే ఉంటుంది. లుచ్చాగల్లా ఛానల్ చూడకుర్రి, వాళ్ళని ఎంకరేజ్ చేయకుర్రి.